మీకు ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మతిమరుపు గూడా పెరుగుతోందా? ఇవి చిన్న సమస్యలు కాదు. మీ శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్న సంకేతాలు కావచ్చు. మరి దీన్ని ఎలా గుర్తించాలి? సహజంగా ఎలా తగ్గించాలి? ఇప్పుడే తెలుసుకుందాం. విటమిన్ బి12 అంటే ఏమిటి? విటమిన్ బి12 లేదా కోబాలమిన్ మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది నరాల ఆరోగ్యానికి, రక్త కణాల తయారీకి, మెదడు పనితీరుకు అత్యవసరం. బి12 లోపం ఎందుకొస్తుంది? పూర్తిగా వెజిటేరియన్ డైట్ అంటే జంతు ఆహారం తీసుకోకపోవడం, జీర్ణ సమస్యలు అంటే గట్ సమస్యలు, వయస్సు పెరగడం, కొన్ని మందులు అంటే ఆమ్లత్వం మందులు. లక్షణాలు: బి12 లోపం ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి: అలసట, బలహీనత, చేతులు కాళ్లలో తిమ్మిర్లు, తలనొప్పి, మతిమరుపు, నడవడంలో అస్థిరత, చర్మం పసుపు రంగులో మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. సహజంగా బి12 పెంచే ఆహారాలు: విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆహారాల్లో ఉంటుంది. గుడ్లు, చేపలు, చికెన్, పాలు ఉత్పత్తులు, ఫోర్టిఫైడ్ సీరియల్స్, న్యూట్రిషనల్ ఈస్ట్. ఇంటి చిట్కాలు: పాలు ప్లస్ తేనె. రాత్రి 1 గ్లాసు పాలు తాగితే బి12 శోషణకు సహాయపడుతుంది. పెరుగు గట్ హెల్త్ మెరుగుపరుస్తుంది, బి12 శోషణ పెరుగుతుంది. సూర్యరశ్మి ఇది విటమిన్ డి కోసమైన బి12 మెటబాలిజంకి సహకరిస్తుంది. ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి పోషకాలు శరీరంలో గ్రహించడానికి సహాయపడతాయి. సప్లిమెంట్స్ అవసరమా? తీవ్ర లోపం ఉంటే డాక్టర్ సలహాతో బి12 టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు తీసుకోవాలి. జీవనశైలి సూచనలు: సరైన డైట్ పాటించండి, జీర్ణ సమస్యలు ఉంటే చికిత్స తీసుకోండి, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. ముఖ్యమైన సూచన: విటమిన్ బి12 లోపం చాలా సీరియస్ సమస్యలకు దారితీస్తుంది, నరాల నష్టం. కాబట్టి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పరీక్ష చేయించుకోండి. చిన్నగా కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. విటమిన్ బి12 లోపం మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. సరైన ఆహారం, సరైన జాగ్రత్తలతో దీన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.